ఫ్రెండ్స్, ఇది సెకండ్ పార్ట్. లిపి ఈ సింధు నాగరికత కాలంలో లిపి ఎలా ఉందంటే బొమ్మల లిపి అనమాట. ఎలా ఉంటాయంటే ఇప్పుడు జంతువులు బొమ్మలు అట్లా అలా ఉంటుంది అనమాట. ఈ బొమ్మల లిపికి మరో పేర్లు ఏమిటంటే చిత్రలిపి, నాగవల్లి లిపి, ఋషభభాగ లిపి అనమాట. వీరికి తెలియని లోహం వచ్చేసి ఇనుము. ఇలా పూజించే చిహ్నం అనమాట. చిహ్నము స్వస్తిక్ గుర్తు. నదీ దేవత వాహనం వచ్చేసి మొసలి అన్నమాట. ప్రపంచంలో మొదటిగా పత్తిని పండించిన వారు సింధు ప్రజలు. వీళ్ళు ఎక్కువ అంటే మొదటగా ప్రపంచంలోనే అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే మనకి పత్తిని పండించిన వారు మన సింధు ప్రజలు అనమాట. సింధు ప్రజల ప్రధాన ప్రయాణ సాధనం అంటే వాళ్ళ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ వచ్చేసి ఎక్కా బండ్లు అంటే ఎద్దుల బండ్లు అనమాట. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. ప్రపంచంలో 3వ నాగరికత మరియు దక్షిణాసియాలో మొదటి నాగరికత సింధు నాగరికత అనమాట. ఈ ప్రపంచంలో చూసుకుంటే ఆల్ ఓవర్లో 3వ ప్లేస్లో ఉందన్నమాట. తర్వాత దక్షిణాసియాలో వచ్చేసేమో ఫస్ట్ అనమాట. సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన నగరము అంటే ఈ నాగరికత కల్చర్ అనమాట. సింధు నాగరికతలో ఫస్ట్ బయటపడ్డ నగరం వచ్చేసి హరప్ప అనమాట 1921లో. ఇక్కడ తవ్వకాలు జరిపినది ఎవరంటే దయారాం సహాని, ఎంఎంఎస్ వాట్స్. 1922లో మొహంజదారో పట్టణాన్ని కనుగొన్న తర్వాత అప్పటి భారత పురావస్తు పరిశోధన విభాగం డైరెక్టర్ జనరల్ సర్జన్ మార్షల్ దీన్ని సింధు నాగరికతగా అభివర్ణించారు. సింధు నాగరికతను వెలికి తీసిన అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ సర్జన్ మార్షల్. సింధు నాగరికతను గురించి వెలుగులో తీసుకొచ్చిన పత్రిక లండన్ వీక్లీ. సింధు నాగరికతకు ఇతరుల పేరు అనమాట. అంటే కొంతమంది ఫేమస్ చరిత్రకారులు ఇట్లకి పేర్లు పెట్టారన్నమాట. ఇవి చూద్దాం. ఫస్ట్ది మూల భారతీయ నాగరికత అనమాట. దీనికి ఎవరు చెప్పారంటే కేఎన్ దీక్షిత్. హరప్ప నాగరికత సర్జన్ మార్షల్. ఇది మనం ముందే చెప్పుకున్నాం కదండి ఫస్ట్ వీడియోలో. చారిత్రక సంధి యుగం హెచ్డి సంకాలియా. పట్టణ నాగరికత పట్టణాల్లో నివసించడం వలన. కాంస్యపు నాగరికత కాంస్యం అధిక వాడటం వల్ల. నేను చెప్పాను కదా ఇక్కడ ఎక్కువ కాంస్యం అంటే రాగి, ఇవి ఎక్కువ తవ్వకాలలో బయటపడ్డాయి. అందుకని వీటికి కాంస్య నాగరికత పేరు పెట్టారు ఎవరు చరిత్రకారులు. భారతదేశపు మూల నాగరికత దేశంలో మొదటి నాగరికత అవ్వటం వలన. అక్షరాస్య నాగరికత లిపి ఉండటం వల్ల. చెప్పాం కదా ఇలా లిపి ఎలా ఉంటుందంటే చిత్రలిపి, నాగవల్లి లిపి అలా ఉంటాయి అని చెప్పాం కదా ముందే. అందుకని ఇక్కడ ఎడ్యుకేట్ అయినట్టు మనకు తెలుస్తుంది. తామ్రశిలా యుగం కాంస్యం రాళ్ళు వాడకంలో ఉండటం వలన. ఇవన్నీ ఈ పేర్లన్నీ సింధు నాగరికతకి ఇతరుల పేరు అన్నమాట. ఆ చరిత్రకారులు ఇవి ఇచ్చారనమాట. మొట్టమొదటి లోహాల వాడకం లిపి రాతకు సంబంధించిన తొలి భారతీయ నాగరికత వచ్చేసి సింధు నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత సింధు నాగరికత. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పట్టణాలు బాగా అభివృద్ధి చెందింది అనమాట. అందుకనే దీనికి పట్టణ నాగరికత అని కూడా చెప్పడం జరిగింది. దీనికి ఒక పేరు కూడా ఉంది. ఎక్కువ పట్టణాలు ఉండటం వల్ల, సిటీలు ఎక్కువ ఉండటం వల్ల. ఇది సువిశాలమైన భూభాగంలో ఏర్పడింది. అంటే పెద్ద ప్లేస్లో ఏర్పడింది అనమాట. సింధు నాగరికత కంచు యుగానికి చెందింది. మనం ముందే చెప్పుకున్నాం కదా ఎక్కువ కంచు దొరకటం వల్ల యూజ్ చేయడం వల్ల. అందుకని దీనికి ఈ నాగరికత అంతా కంచు యుగానికి సంబంధించింది. చరిత్ర పూర్వ యుగానికి సంబంధించిన తామ్రశిల సంస్కృతికి చెందిన నాగరికత హరప్ప మట్టి దిబ్బలలో బయటపడింది కావున దీన్ని హరప్ప నాగరికత అంటారు. మొదటిసారి హరప్ప మట్టి దిబ్బను ప్రస్తావించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి సి మాన్సన్. ఋగ్వేదంలో 6వ మండలం హరప్ప నాగరికత హరిప్రియం అనే పేరుతో ప్రస్తావించబడింది. మనం చెప్పాం కదండి ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా కదా. మనది వచ్చేసి 3వ నాగరికత కదా. చూసుకుందాం అంటే ప్రపంచంలో ఎన్ని సమకాలీన నాగరికతలు ఉన్నాయి అని. అంటే మన సింధు నాగరికతకి సమకాలీన ఏమేమి ఉన్నాయో నాగరికతలు చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి మెసొపొటేమియా అంటే దీన్నే సుమేరియన్ నాగరికత అని కూడా అంటారు. ఇది ప్రస్తుతం ఇరాక్ దేశం అనమాట. ప్రస్తుతం ఇరాక్లోని టైగ్రస్, యూఫ్రటీస్ నదుల మధ్యలో వెలిసిన నాగరికత. ఇది ఎక్కువ నాగరికతలన్నీ ఎక్కడ వెలుస్తాయి అంటే నదుల చోట. ఇప్పుడు మనం గమనించి చూస్తే ఎక్కడైనా చూడండి
మన నాగరికతలు ఎక్కడ తీర ప్రాంతాల దగ్గరే ఎక్కువ జనావాసము ఉంటాయి అన్నమాట. అలానే ఈ నదుల మధ్య ఎక్కువ వెలుస్తాయి అన్నమాట నాగరికత. సింధు నాగరికత అనేది ఒక సింధు నది దగ్గరే కదా, అంటే చుట్టుపక్కల కదా జనాలు ఉంది, అందుకని సింధు నది పక్కన ఉండరు కాబట్టి ఈ సింధు నాగరికత అని పేరు వచ్చింది ఎక్కువ శాతం. మెసోటోమియా అనగా 2 నదుల మధ్య ప్రాంతం అని అర్థం. ప్రజల సుమారియతో వర్తక వాణిజ్య సంబంధం కొనసాగించారు.